2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. మీరే అంటారు. ప్రతి మనిషి కూడా తనకి ఏదో ఒక టాలెంట్ అయితే ఉంటుంది. ఫస్ట్ అది కనుక గుర్తించి దాని మీద సాధన చేస్తే ఖచ్చితంగా సక్సెస్ ప్రతి ఒక్కరు కూడా అవుతారు అని చెప్తూ ఉంటారు. కానీ వాళ్ళకి రాని దాన్ని ప్రయత్నించి మనకు పాజిటివ్ ఉన్నది మనం ఇంప్రూవ్ చేసుకోలేకపోతూ ఉంటారు. అసలు మనలో ఈ స్కిల్ ఉంది, లేదు మనలో ఈ పవర్ ఉందని మనం ఎలా గుర్తించాలి? గుర్తించి దాన్ని ఏ విధంగా సాధన చేస్తే మన లైఫ్‌లో మనం సక్సెస్ అవుతామంటారు? ఓహ్! అబ్సల్యూట్‌లీ. టేస్ట్ చేయాలి. ట్రై చేయాలి. చాలామంది నన్ను కూడా అడుగుతుంటారు ఈ ప్రశ్న. నాకేం టాలెంట్ ఉందో తెలీదు సార్ అంటారు. నాలో ఏంటి ఆ సూపర్ పవరో నాకు తెలీదంటారు. ప్లీజ్ ప్రయత్నం చేయండి ఓ 10. లైఫ్‌లో ఎప్పుడైనా బయటికెళ్ళి ట్రై చేస్తే కదా! ఒక కంపెనీలో పని చేయి. ఒక బయటకెళ్ళి ఒక సినిమా తీయి. ఒక ప్రోగ్రామ్ సినిమా తీయడం అంటే అసలు ఎలా అవుతుందో షూటింగ్ చూడు. సో, యూ ఎక్స్‌పీరియన్స్ డిఫరెంట్ థింగ్స్. నీకెందులో మనస్సు అంటుకుంటుంది అనేది తెలుస్తుంది. చాలామంది లైఫ్‌ని చాలా సూపర్ఫిషియల్‌గా బ్రతికేసి, అసలు నేను ఏం చెయ్యగలను అన్నవి రుచే చూడరు. ఇప్పుడు నేను కొండలెక్కగలనా? లేకపోతే సముద్రాలు ఈదగలనా అని తెలియాలి అంటే, ఓసారి నీళ్ళ దగ్గరికి, ఓసారి కొండల దగ్గరికెళ్ళి ట్రై చేయాలి. మనకు ఆ వైబ్ సెట్ అవ్వడం అంటారు కదా! ఇప్పుడు జెన్‌జీ కిడ్స్ నాట్ వైబ్ అంటారు కదా! యాక్చువల్‌గా మనం వైబ్ సెట్ చేయాలి. దట్ నేను ఒక్కరోజు చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి చూసొస్తా అసలు ఏముంది చుట్టుపక్కల. అసలు నా లైఫ్‌లో నేనేం చేస్తే నాకు బాగుంటుంది. ఇది డిసైడ్ కావాలి అంటే, నా లైఫ్‌లోకి రావాలి అంటే, అందరికీ కోర్‌లో లోపల ఒక నీడ్ ఉంటుంది. ఆ నీడ్‌ని పట్టుకుంటే, ఆ నీడ్‌ని సాటిస్ఫై చేసే పాయింట్స్ దొరుకుతాయి. ఫర్ ఎగ్జాంపుల్ కొంతమందికి డబ్బు సంపాదించాలి అని ఉంటుంది. దానికే మార్గాలన్నీ. అటు చదువుకొని ఏదైనా ప్రొఫెషనల్ అయి సంపాదించినా, అటు బిజినెస్‌తో సంపాదించినా, ఇంకేదైనా వ్యాపారం చేసుకొని సంపాదించినా, కోర్ ఏంటి? డబ్బు గావాలి. కానీ చాలామంది అక్కడ ఆగిపోతారు. యాక్చువల్‌గా కోర్ ఏంటంటే, హ్మ్. నన్నందరూ గొప్ప అనుకోవాలి. అది కోర్. నేనిట్లా ఎళ్తుంటే అబ్బా! ఈడేం సంపాదించుంటారు అని అనుకోవాలి అనేది కోర్. సో, యాక్చువల్‌గా మన లోపల కోర్ డీప్‌గా మన నీడ్ 4, 5 ఒకటి ఫేమస్ అవ్వాలి. 2 డబ్బు నాకు ఎడిక్వేట్‌గా ఉండాలి. డబ్బు సంపాదించడం కాదు. నాకు డబ్బు బాగా ఉండాలి అని అనుకుంటారు కోర్ లోపల. దాని తర్వాతొచ్చేసి పవర్. కొంతమందికి పవర్. దే వాంట్ పవర్. ఆ పవర్ కోసం ఎన్ని పనులన్నా చేస్తారు. సో, పవర్. నిజంగా ఎవరైతే ఆలోచించుకోరో వాళ్ళు ఈ ఫీల్డ్స్ మీద ఆలోచించరు. కొంతమందికి ఓన్లీ ఎమోషన్స్. వాళ్ళ కోర్ ఏంటంటే నన్ను మా నాన్న అలా గర్వంగా చూడాలి. ఓకే. వాళ్ళ కోర్ నీ లోపల ఎప్పుడైనా కోర్‌ని పట్టుకుంటే నువ్వు ఏంటి నీ లైఫ్‌లో టాలెంట్లు జనరేట్ చేసుకోవాలో తెలుస్తుంది. నేను ఒక అబ్బాయిని ఇట్లాగ ట్రైన్ చేస్తున్నప్పుడు చెప్పాననమాట. ఏంటి కోర్ తెలియలే వాడికి. ఏంటి కోర్ నాకేంటి సార్ నా టాలెంట్ ఏంటో తెలియట్లేదు సార్. లోపలికి వెళ్ళి అబ్జర్వ్ చేస్తే వాళ్ళ అమ్మని వాళ్ళ నాన్న కొట్టేవాడు. వాళ్ళ అమ్మ మైండ్‌లో అబ్బాయిలందరూ ఇలా టార్చర్ పెడతారు, కొడతారు. ఇతని లోపల కోర్ బిలీఫ్ ఏంటంటే, నేను మా అమ్మకి లేదు అబ్బాయిలంతా అలా ఉండరు. నేను చాలా బాగా చూసుకోగలను నిన్ను అని ప్రూవ్ చేసుకోవాలి. దానికోసమే చదివాడు, కష్టపడ్డాడు. ఎక్కడో ఆఫీస్‌లో ఏ ప్రాబ్లమ్ వచ్చినా, అమ్మో! నేను మా అమ్మకి సరిగ్గా డబ్బులు ఇవ్వలేనేమో, తనని నేను చూసుకుంటానని నమ్మించలేనేమో అనే భయంలో బతుకుతుంటాడు. యువర్ కోర్ బిలీఫ్ ఈజ్ మా అమ్మని చూసుకోవాలి. దానికి అడ్డుపడేవి దాన్ని తప్పించుకుంటూ తిరుగుతూ టాలెంట్ మీద ఫోకస్ పెట్టరు. సో, మీ మదర్‌ని చూసుకోవాలి అన్నప్పుడు ఆమెకి ఏమిష్టమో చూసుకొని, దానికి తగ్గట్టుగా మనం స్కిల్ డెవలప్ చేసుకుంటూ వెళ్తే ఆటోమేటిక్‌గా అందులో సక్సెస్ అవుతారు. ఇదే మనకి చాలామంది చూసారు. అమ్మాయిల స్ట్రగుల్స్ ఉన్నాయి అని చెప్పి ఒకళ్ళు కంపెనీలు పెట్టారు. అబ్బాయిలకి ఇలా ప్రాబ్లమ్ అవుతుంది అని కొంతమంది జాబ్‌లు ఇప్పించే కంపెనీలు పెట్టారు. ఇలా రకరకాలుగా నీ కోర్ తెలుసుకుంటే స్కిల్ ఆటోమేటిక్‌గా వస్తుంది. లోపల వై నేను ఏం చేస్తే ఆనందపడతానని నా మైండ్ చెప్తోంది అని పట్టుకోవాలి. ఓకే. ఇవన్నీ బికాజ్ ఇన్ సృష్టిలో ఉన్నాం కాబట్టి, ఈ రియల్ లైఫ్‌లో ఉన్నాం కాబట్టి మనకి ఇవన్నీ అవసరం. స్పిరిచ్యువల్‌గా వెళితే ఇవన్నీ మ్యాటర్ కావు. ఎలా ఉన్నా అల్టిమేట్‌లీ వి ఆర్ గోయింగ్ టు ఎండ్ దేర్ అని తెలుసుకోవడం. ఒకవేళ ఫిజికల్ మెటీరియలిస్టిక్ వరల్డ్‌లో నువ్వు చేసుకోవాలంటే లోపల గో ఇన్‌సైడ్ అండ్ సీ ఏంటి ఎఫెక్ట్ చేస్తోంది? డబ్బా? పవరా? పొజిషనా? రిలేషన్‌షిప్సా? ఎమోషన్సా? నువ్వు లోపల నమ్ముతున్న నీ
నీ వాళ్ళ యొక్క క్వాలిటీసా ఏంటి అన్నది పట్టుకుంటే అది అంటే ఇప్పుడు మీరు అన్నట్టుగానే సార్ ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం ఉంటుంది, ఫేమస్ అవ్వాలని, డబ్బులు సంపాదించాలని. కానీ నాకు ఇదే అనేది ఎలా గుర్తించాలి, దానికోసం ఏం చేయాలి? ఒక్కసారి ట్రయల్ చేసుకోవడమే. దట్ ఒకసారి నీకు సక్సెస్ వచ్చినప్పుడు ఆర్ ఒకసారి ఏదైనా సాధించినప్పుడు ఆర్ ఇది సాధిస్తే నీకు లోపల ఆ ఫీలింగ్ ఎక్కడ అనేది తెలుసుకోవాలి. చాలామంది దీన్ని ఐడెంటిఫై చెయ్యలేరు. దానికే ప్రాక్టీస్, దానికే సాధన. ఒకవేళ అది జరిగితే నేను ఏంటి ఆనందపడతాను. ఒకవేళ డబ్బు సంపాదించానే అనుకుందాం. ఈరోజు అందరూ మెడిటేషన్ చేయండి. ఈరోజు అందరూ కళ్ళు మూసుకుని కూర్చుని నిజంగా నేను అనుకున్న ₹1,00,00,000 వచ్చేసాయే అనుకుందాం. ఆర్ అప్పు తీరిపోయిన ఏం జరుగుతుంది అని ఆలోచిస్తే చుట్టుపక్కల వాళ్ళలో నా పరువు నిలబడుతుంది. సో ఈజ్ అండర్ మైనింగ్ లోపల పరువు, అందరి ముందు నా పేరు, అందరి ముందు నేను బాగున్నాను అని అనిపించుకోవడం. ఆ బాగున్నాను అని అనిపించుకోవడానికి లోపల ఏం సాటిస్ఫై అవుతుంది? దట్ ఈగో ఆఫ్ ఐ యామ్ ఎడిక్వేట్, నేను ఇంత అని చూపించుకోవాల్సిన డబ్బు. సో యూ హ్యావ్ టు వర్క్ ఆన్ యువర్ మనీ టు సాటిస్ఫై యువర్ సెల్ఫ్. ఆ లోపల కోర్ బిలీవ్ దట్ వీళ్ళందరూ నమ్మితేనే కానీ నేను డబ్బు సంపాదించట్లే అనే పవర్ రావట్లేదు నాకు అని వాళ్ళని నమ్మించే ప్రయత్నం చేస్తాం. ఓకే, సో గో ఇన్సైడ్. ఈరోజు మేము కళ్ళు మూసుకుని యు కీప్ ఆన్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్, నేను ఇది జరిగితే, ఒకవేళ సక్సెస్ వస్తే, ఒకవేళ నాకు అనుకున్నట్టుగా ఏదైనా డబ్బు వస్తే, పేరు వస్తే ఏం జరుగుతుంది అని గనక కూర్చుంటే వాళ్ళకి స్లోగా లోపల ఒక రిథమ్ తెలుస్తుంది. దట్ నేను ఇవన్నీ చేసేదిరా ఆ సాటిస్ఫాక్షన్ కోసం, ఆ డబ్బు కోసం. కొంతమంది డబ్బుల కోసం వేరే వేరే కంట్రీస్కి వెళ్ళిపోతారు, వేరే వేరే బిజినెస్లు చేస్తారు, చిన్నవో పెద్దవో చేస్తూ ఉంటారు. వాళ్ళకి యాక్చువల్లీ నీడ్ డబ్బు కాదు. ఆ డబ్బు వస్తే నేను ఇలా ఎవరినో ఎందుకో ఇంప్రెస్ చేయడానికి ఆర్ నాకు ఆ భయం పోతుంది అనే దాంట్లో ఉంటారు. ఓకే, డబ్బులు ఉండాలండి, ఫైనాన్షియల్ సేఫ్టీ ఉండాలండి, వెనక్కి వెళ్ళి చూస్తే వాళ్ళు ఎక్కడో ఆ ఫైనాన్షియల్ ప్రాబ్లంలో ఉండి వాళ్ళ అమ్మా నాన్న అట్లా చూసి స్ట్రగుల్ అయ్యడం చూసాక వాళ్ళకి ఆ మైండ్లో ప్యాటర్న్ పడిపోతుంది. ఓకే, దాన్ని ఐడెంటిఫై చేయడం ఫస్ట్. ఐడెంటిఫై చేసింది పాజిటివ్గా ఉందా నెగిటివ్గా ఉందా చెక్ చేసుకోవడం నెక్స్ట్. అది లేకపోతే నాకు ఏమవుతుంది అనేది ఒక ప్రాసెస్ చేసుకుని దెన్ యూ కమ్ అవుట్ ఆఫ్ ఇట్. ఓకే, కొద్దిగా సబ్జెక్ట్ మెల్లగా 1-4 సార్లు ఆలోచిస్తే ఇవి అండర్లైన్గా తెలుస్తాయి. మనిషి యొక్క మూల ప్రకృతి తత్వంలో డామినెన్స్ ఉంటుంది. మూల ప్రకృతి ధర్మంలో డామినెన్స్. ఒక యానిమల్ ఇంకో యానిమల్ని డామినేట్ చేయడానికి, ఒక మనిషి ఇంకొక మనిషిని డామినేట్ చేసే, చదువు బాగా వచ్చిన వాడు చూడు, వాడు చదువు రాని వాడని అలా అనే చూడడంలోనే ఉంటుంది. సో నీ లోపల ఏం డామినేట్ చెయ్యాలనుకుంటోంది? డబ్బుతో డామినేట్ చేయాలా, పవర్తో డామినేట్ చేయాలా, లేకపోతే జెండర్తో, కొంతమంది నేను మగాడినిరా అనే ఒక డామినేషన్. ఎవ్రీవేర్ ఇట్ ఈస్ డామినేషన్. ఏం డామినేట్ చేయాలని ప్రయత్నం చేస్తోంది అనేది పట్టుకోవాలి. ఇది కీప్ ఆన్ ఆస్కింగ్ యువర్ సెల్ఫ్. ఏంటి నిజంగా నాకు నాలెడ్జ్ ఉంది, 10 మందికి ఇలా అనాలరా, ఎలా చేయాలరా, పూజ ఇలా చేసుకోవాలరా అని చెప్పి నేను ఏం డామినేట్ చేస్తున్నా? దట్ నాకు చాలా తెలివి ఉంది, ఆ నా తెలివి ఎంత గొప్ప తెలివి అంటే ఎవ్వరికి ఏం తెలియదు, నేనే గొప్ప అని చూపించుకోవడానికి ప్రయత్నం చేస్తుంటుంది మైండ్. మా గురువు గారు మాకు ఫస్ట్ నేర్పించిన మాట అది. నువ్వు ఎవ్వరిని డామినేట్ చేయడానికి పుట్లే. నో డామినెన్స్, దిస్ ఇస్ ఆల్ రిథమ్. నేను ఒక్క సౌండ్ ఎక్కువ డామినేట్ చేసినా పాట పాడైపోతుంది. నో డామినేషన్, ఇట్స్ ఆల్ రిథమ్ అనేది నేర్చుకోవాలి. సో ఎవరైనా ఫస్ట్ లోపలికి వెళ్ళి పట్టుకోవాల్సింది, నేను ఏం స్కిల్ పెంచుకోవాలి, ఏం టాలెంట్ పెంచుకోవాలి కంటే లోపల కోర్కి వెళ్తే ఏం డామినేట్ చేయాలనుకుంటున్నాను అని పట్టుకుని అది స్లోగా దానికి కావాల్సిన ఫీడింగ్ని పెంచుకుంటూ వెళ్ళి ఆ డామినెన్స్ ఓన్లీ నేచురల్కి పెట్టాలి, మెటీరియలిస్టిక్ పెట్టాలి, నా లోపలికి తెచ్చుకోకూడదు. అప్పుడు మనం సఫర్ అవ్వం, బట్ సాధిస్తాం. ఓకే, ఇట్స్ అ డీప్ థింగ్. బట్ ఆ లోపలికి వెళ్ళగలగాలి. ఎక్కడా ప్రయత్నం చేయను, మన లోపలికే మనం కదా మెల్లగా చేయాలి. ఏంట్రా ఆ నీడ్ నన్ను ఎందుకు పరిగెట్టిస్తోంది అనేది కనుక పట్టగలిగితే యువర్ పర్పస్. సార్ మీరు అన్నట్టుగానే, అంటే ఇప్పుడు మీరు చెప్తూ ఉంటే ఐడెంటిఫై చేయలేకపోతున్న వాళ్ళు చాలా మంది ఉంటారు. అబ్సల్యూట్. సో మీరు చెప్తుంటే ఐ వాస్ ట్రైయింగ్, బట్ స్టిల్ ఎక్కడో అక్క దగ్గర ఎలా వెళ్తే బాగుంటుంది, ఇంకేం చేయాలి అన్న క్వశ్చనే వస్తుంది, ఎలా వెళ్ళాలి అనేది. అబ్సల్యూట్. అలా ఉంటే కౌళసూరి సాధన మనకి
నవగ్రహ అవుతుందా సార్? డయాగ్నోసిస్ చేస్తాం. ఓకే. దాని లోపల ఎలా మనం ఆ మైండ్ సెట్‌ని, థాట్ ప్రాసెస్‌ని మార్చుకోవాలి అని చేస్తాం. అండ్ నేను పక్కనుండి నేను టీచ్ చేస్తా హౌ టు ఐడెంటిఫై దట్, హ్మ్. హౌ టు చేంజ్ దట్ అని. కొంతమంది ప్రాబ్లమ్ ఎక్కడొస్తుందంటే, మేము మారం, నీ పని, నువ్వు మమ్మల్ని మార్చు అనే దాంట్లో ఉంటారు. అలా మార్చలేను. హ్మ్. మీరు మారాలి అని అనుకుంటే మీకు ఐడెంటిఫై చేయడానికి మెథడ్స్ అండ్ టెక్నిక్స్ ఉన్నాయి. చాలా ఓల్డ్ టెక్నిక్స్ నేర్పిస్తాను. నేర్చుకోండి, సాధన ట్రై చేయండి, చేస్తూ పోండి. మనుషులుగా మనం చేయగలిగింది అదొక్కటే. ఈ జన్మలో మొదలెడితే ఏదో జన్మలోనే అవుతుంది అనే నమ్మకంతో స్టార్ట్ చేయండి. ఎలా సార్ Hope this మరి works. క్లాసెస్‌కి అటెండ్ అవ్వాలి అంటే? మార్చ్ 1 నుంచి మనకి 5th వరకు 5 డేస్ కౌళ్ళ సూర్య సాధన బ్యాచ్ ఉంది. మార్నింగ్ 6 నుంచి 7 వరకు ఇంట్లోనే ఉండి జూమ్‌లో, ఆన్‌లైన్‌లో నేర్చుకోవచ్చు. ఓకే. కిందిస్తున్న నంబర్‌కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వచ్చు. 27th తర్వాత రిజిస్ట్రేషన్స్ క్లోజ్ చేస్తాం కాబట్టి ఎర్లీగా రిజిస్టర్ అవ్వండి. మళ్ళీ లాస్ట్ మొమెంట్‌లో వచ్చి కన్‌ఫ్యూజన్, మనకి లాస్ట్ టైమ్ బ్యాచ్‌లో జాయిన్ అయ్యి కొంతమంది జాయిన్ అవుదాం అనుకుని వాళ్ళు రాలేక మళ్ళెప్పుడు అని అడుగుతున్నారు. సో, కొంచెం ఎర్లీగా డెసిషన్ తీసుకుంటే జాయిన్ అవ్వడానికి కూడా ఈజీగా ఉంటుంది. ఇష్టముండి, డబ్బులు పెట్టుకోగలిగి, సాధన చేస్తాను అన్న వాళ్ళు మాత్రమే జాయిన్ అవ్వండి. ఊరికే డబ్బులు వేస్ట్ చేయడానికొద్దు.